నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణములలో ప్రపురాణం చదువుకుంటున్నాం కదా. ఇంతకుముందు వీడియోలో మనం కలి ధర్మం గురించి ఎలా ఉంటుంది, కలి ప్రవేశించినప్పుడు మనకు ఎలాంటివి దుష్ఫలితాలు కలుగుతాయి అనేది చదువుకున్నాం. ఈరోజు మనం జడ భరత వృత్తాంతం దీని గురించి తెలుసుకుందాం. మన సమాజంలో ఎవడైనా మందబుద్ధితో ఉంటే అలాంటి వాణ్ణి జడభరతుడు అంటుంటారు. అసలు జడభరతుడు ఎవరు, అతని వృత్తాంతమేమిటి అనే సందేహం పోవాలంటే జడభరతుని గురించి తెలుసుకోవాలి. వృషభ మహారాజు కుమారుడు భరతుడు. ఇతని తల్లి జయంతి, భార్య పంచజని. ఎంతో కాలం రాజ్య పరిపాలన చేశాక వార్ధక్యంలో రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి తపోవనానికి వెళ్ళాడు మహారాజు భరతుడు. అతడు నివసించిన ప్రాంతం పేరు సాలగ్రామం. ఒకరోజు నదీ స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో గర్భిణిగా ఉన్న ఒక జింక అక్కడ నీరు త్రాగటానికి వచ్చింది. సింహగర్జన వినిపించింది. బాగా బెదిరిపోయింది ఆ జింక. ఆ భయంతో వెంటనే ప్రసవించి తన ప్రాణాలని వదిలివేసింది. ఆ దృశ్యాన్ని చూశాడు భరతుడు. మనసు కరిగిపోయింది. ఆ పుట్టిన జింక పిల్లను తన కుటీరానికి తీసుకువెళ్ళాడు. సంసార బంధాలన్నీ తెంచుకున్న ఆ జింక పిల్లతో బంధం మాత్రం నానాటికి బలపడసాగింది. చివరికి జింకనే స్మరిస్తూ మరణించాడు భరతుడు. ఈ కారణంగా తరువాతి జన్మలో జింకగా పుట్టాడు. అయితే పూర్వజన్మ తాలూకు జ్ఞాపకాలు పూర్తిగా ఉన్నాయి. జింక జన్మము ముగిసింది. ఆ తరువాతి జన్మలో అంగీరసుడనే మునికి పుత్రుడై పుట్టాడు. ఒక చోట ఉండక జడును వలె అన్ని చోట్ల తిరుగుతుండేవాడు. ఈ కారణంగా అందరూ ఇతన్ని జడభరతుడని పిలిచేవారు. ఒకనాడు కొంతమంది రాజభటులు కాళికాదేవికి బలి ఇవ్వటానికి ఇతన్ని తీసుకువెళ్లారు. దేవి ప్రత్యక్షమై రాజును రాజభటుల్ని సంహరించింది. దయాదృష్టితో ఇతన్ని వదిలింది. భరతుడు నిలకడగా ఉండక దేశ సంచారం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు రహుగణుడనే రాజు వేదాంత్యధ్యయనం కోసం కపిలముని దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారి పల్లకిని మోస్తున్న బోయలకు అలసటైపోయింది. ఈ భరతుణ్ణి పిలిచి పల్లకి మోయించారు. అలవాటు లేని కారణంగా ఆ పని చేత కాలేదు. అప్పుడా రాజు తిట్టాడు భరతుణ్ణి. ఏమాత్రం విచారించక మళ్ళీ తంటాలు పడుతూ మోస్తున్నాడు. ఎత్తు పల్లాలకి పల్లకి ఊగింది. బాగా కోపం వచ్చింది. తెగ తిట్టాడా రాజు. అప్పుడు భరతుడన్నాడు, మహారాజా, దూషణ భూషణాలు శరీరానికే చెందుతాయి కానీ ఆత్మకు కాదు మొదలైన వేదాంత వచనాలను విని ఆశ్చర్యపోయాడు రహుగణుడు. వెంటనే పల్లకి దిగారు. సాష్టాంగ ప్రణామం చేసి భరతుని దగ్గర వేదాంత శ్రవణం చేశాడు. ఈ విధంగా 3వ జన్మలో మోక్షం పొందాడు భరతుడు. ఇది జడభరతుని వృత్తాంతం. ఇలాంటి అమూల్యమైన వృత్తాంతాలెన్నో ఉన్నాయి ఈ విష్ణు పురాణంలో. యో నరః పఠతే భక్త్యాయ శృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి వ్రజేతాం భుక్త భోగకౌ. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించువారు మరియు వినువారు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి ఆ పిమ్మట వైకుంఠం చేరుకోగలరని భావం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గురుభ్యోన్నమః. స్వస్తి.